హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, ఇది మనకు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కోర్సులో భాగంగా చాప్టర్ 4 అనమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్గా 3 వీడియోలు అయితే చేయడం జరిగింది. మన బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్లు అయితే ఉంటాయి మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్లో. సో ఈ వీడియో వచ్చేసి వై కంపెనీస్ లిస్ట్ ఆన్ స్టాక్ మార్కెట్. అసలు కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఎందుకు లిస్ట్ అవ్వాలి, అలాగే ఐపీఓ అంటే ఏంటి, సో ఇలాంటి రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాం గైస్. సో ఈ వీడియోలో మొదటిగా మనం అసలు లిస్టింగ్ అంటే ఏంటి అండ్ ఐపీఓ అంటే ఏంటి అనేది చూద్దాం. అండ్ రెండవదిగా వచ్చేసి మనకు అసలు కంపెనీలు ఎందుకు పబ్లిక్కి వెళ్ళాలి, ఓకే, రీజన్స్ వై కంపెనీస్ గో ఫర్ పబ్లిక్. అండ్ మూడవదిగా మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి కూడా తెలుసుకుందాం గైస్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ అనమాట. అండ్ ఫైనల్గా రియల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ దట్ లిస్టెడ్. ఆల్రెడీ లిస్ట్ అయినటువంటి కంపెనీస్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం చూద్దాం గైస్. సో ఫ్రెండ్స్, ఇవైతే మనం ఈ వీడియోలో స్టడీ చేయబోతున్నాం అనమాట. సో ఒకవేళ మీరు కనుక మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే ఇప్పుడే మన యూట్యూబ్లో ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ కోర్సు పీడిఎఫ్ అంతా కూడా డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ లింక్ యూజ్ చేసి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు స్టడీ అయితే చేయొచ్చు అనమాట. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే వాట్ ఈజ్ లిస్టింగ్ అనే దానికోసం చూద్దాం. అసలు లిస్టింగ్ అంటే ఏంటనేది అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గైస్. సో వాట్ ఈజ్ లిస్టింగ్? ఇక్కడ లిస్టింగ్ అంటే ఏదైతే కంపెనీ షేర్లు ఉన్నాయో ఆ షేర్స్ని పబ్లిక్గా ట్రేడింగ్ చేయడానికి తీసుకురావడాన్నే మనం లిస్టింగ్ అంటాం అన్నమాట. లైక్ ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ ఇక్కడ లిస్టింగ్ మీన్స్ మేకింగ్ ఏ కంపెనీ షేర్స్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ ట్రేడింగ్ ఆన్ ఏ స్టాక్ ఎక్స్చేంజ్ లైక్ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి అనమాట. సో ఇక్కడ లిస్టింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ యొక్క షేర్లు ఏదైతే ఉంటాయో వాటిని పబ్లిక్లోకి తీసుకొచ్చి ట్రేడింగ్కి అవైలబిలిటీ చేయడం అనమాట. పబ్లిక్లోకి తీసుకొచ్చి ట్రేడింగ్ అవైలబిలిటీ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ చేయాలి కదా. సో లైక్ ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ సో ఏదో ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసి వీటిని అయితే ట్రేడింగ్ తీసుకొస్తారన్నమాట. లిస్టింగ్కి ముందు ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ లిస్టింగ్ ముందు యాక్చువల్ అది ప్రైవేట్ కంపెనీ అనమాట. ఎప్పుడైతే మనకు లిస్ట్ కాకముందు ఉన్నటువంటి కంపెనీ ప్రైవేట్ కంపెనీ, ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో అది మనకు పబ్లిక్ కంపెనీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇప్పుడు ఒక కంపెనీ ఇస్తాను. సో ఇదొక కంపెనీ అనుకుందాం, దీని పేరు రిలయన్స్. ఓకే, రిలయన్స్ కంపెనీ ఉంది. సో ఇది ఇంకా మనకు స్టాక్ మార్కెట్లోకి రాలేదనుకుందాం. సో స్టాక్ మార్కెట్ రాకపోతే ఈ కంపెనీ అనేది ప్రైవేట్లో ఉన్నట్టు అనమాట. ప్రైవేట్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే దీనికి ఉంటారు గైస్. ఓకే, సో ఎప్పుడైతే కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లోకి వచ్చి లిస్ట్ అవుతుందో సో ఐపీఓ ద్వారా, సో అప్పుడు ఈ కంపెనీ ఏమవుద్దంటే పబ్లిక్ అంటే ప్రజల కంపెనీ అయిపోతుంది. ఎవరు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళదనమాట. సో ఇప్పుడు ఇది పబ్లిక్గా ట్రేడ్ అవుతుంది అనమాట. ఓకే, సో లిస్టింగ్ అంటే అది గైస్. లిస్టింగ్ ముందు ప్రైవేట్, ఒకవేళ లిస్టింగ్ అయితే కనుక అది మనకు పబ్లిక్ కంపెనీకి అయితే అవుతుంది అనమాట. బిఫోర్ లిస్టింగ్ ప్రైవేట్ కంపెనీ, సో ఓన్డ్ బై ఫ్యూ పీపుల్ ఉంటారు. అంటే కొంతమంది మాత్రం దానికి డైరెక్టర్స్ ఉండి కొంతమంది మాత్రం కలిసి ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీ అనమాట. అది గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే. ఓకే, ఆఫ్టర్ లిస్టింగ్, సో ఆఫ్టర్ లిస్టింగ్ ఇది మనకు పబ్లిక్ కంపెనీగా అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇది మనకు పబ్లిక్ కంపెనీ అవుతుందో అప్పుడు ఎవరైనా సరే ఇందులో ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, సో లిస్టింగ్ ముందైతే ప్రైవేట్ కంపెనీ, లిస్టింగ్ తర్వాత ఇది ఏ కంపెనీ సరే పబ్లిక్ అవుతుంది. సో ఇదైతే మనకు లిస్టింగ్ అంటే ఏంటనేది అయితే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ గైస్. అండ్ నెక్స్ట్ మనం ఐపీఓ అంటే ఏంటో చూద్దాం గైస్. అసలు ఐపీఓ అంటే ఏంటి, ఐపీఓ మీనింగ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సో ఐపీఓ అబ్రివేషన్ వచ్చేసి మనకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ గైస్. సో ఐపీఓ అనేది ఒక ప్రాసెస్ అనమాట. ఏదైతే కంపెనీ మనకు లిస్ట్ అవ్వాలనుకుంటో స్టాక్ మార్కెట్, సో ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మనకు అది మార్కెట్లోకి అయితే రావాలన్నమాట. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ త్రూ విచ్ ఏ కంపెనీ ఆఫర్స్ షేర్స్ టు ద పబ్లిక్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏదైతే కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్లోకి వస్తుందో, స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అవుదాం అనుకుంటుందో, సో అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఐపీఓ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ప్రాసెస్ ద్వారా మాత్రమే మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అది ఎలా అంటే, సో ఇక్కడ మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు రిలయన్స్ అనే కంపెనీ, నాట్ ఓన్లీ రిలయన్స్, జొమాటో, లేదంటే కొత్తగా ర్యాపిడో చూద్దాం.
ఇది ఒక ర్యాపిడో అనుకుందాం. ర్యాపిడో అనే కంపెనీ ఇప్పుడు ప్రస్తుతానికి పబ్లిక్ కంపెనీ, రైట్? సో ఇది ఏం చేస్తుందంటే స్టాక్ మార్కెట్లోకి రావాలనుకుంటుంది. సో ఇక్కడ మనకు ఎన్ఎస్సి అండ్ బిఎస్సి 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి స్టాక్ మార్కెట్. సో ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఐపీఓ ద్వారా రావాలన్నమాట. అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే మార్కెట్లోకి ఎంటర్ అవుతుందో సో అప్పుడు ఇది మనకు పబ్లిక్ కంపెనీగా మారుతుంది అనమాట. సారీ, ఇక్కడ నేను పబ్లిక్ అని రాశాను. సో ఐపీఓ ద్వారా మనకు ఇంకా లిస్ట్ అవ్వలేని, అంటే స్టాక్ మార్కెట్ రాలేని కంపెనీ ప్రైవేట్ కంపెనీగా ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే. లేటర్ ఇది మనకు పబ్లిక్ అయితే చేంజ్ అవుతుంది గైస్. సో ఇదనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఐపీఓ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ అసలు కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఎందుకు లిస్ట్ అవ్వాలి అనే విషయం అయితే చూద్దాం. సో మన మెయిన్ టాపిక్ అయినటువంటి వై కంపెనీస్ లిస్ట్ ఆన్ స్టాక్ మార్కెట్, అసలు అవి లిస్ట్ అవ్వాల్సిన అవసరం ఏముందనేది అయితే మనం ఇప్పుడు స్టడీ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంపెనీస్ అనేది ఎందుకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే మనీ కోసం అన్నమాట. టు రేజ్ ద క్యాపిటల్. సో ఎందుకు క్యాపిటల్ రైజ్ చేయాలంటే ఏదైనా ఒక కంపెనీ ఓకే ప్రస్తుతానికి బాగా రన్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీకి కొన్ని గోల్స్ ఉంటాయి. ఏంటి? ఇంకా బాగా ఎక్స్పాండ్ చేయాలని, దీని యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దామని కానీ, ఓకే, లేదంటే వేరే వేరే సిటీస్లో బ్రాంచెస్ ఓపెన్ చేద్దామని కానీ, ఓకే, బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కానీ, లేదంటే కొత్త ప్రోడక్ట్ ఓకే లాంచ్ చేయడానికి, న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేద్దామని కానీ. సో ఇలాంటి ఎక్స్ట్రా మనకు అంటే బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో స్టెప్స్, ఆ స్టెప్స్ని తీసుకోవడానికి, లేదంటే R&D మీద ఖర్చు చేయడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే కొత్తగా వాళ్ళు బిజినెస్ చేయడానికి. సో ఇలాంటి వాటికి ఖచ్చితంగా అనేది ఎక్స్ట్రా మనీ అయితే అవసరం అవుద్ది అనమాట. ఈ మనీని వీళ్ళు బ్యాంక్స్కి వెళ్ళి లోన్ తీసుకున్న దానికన్నా పబ్లిక్ వచ్చి వాళ్ళ యొక్క కాస్త ప్రాఫిట్ని పబ్లిక్ కూడా షేర్ చేసి పబ్లిక్లో లిస్ట్ అయితే మనకు క్యాపిటల్ అనేది రైజ్ అవుద్ది అనమాట. ఇది మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ అండ్ రిస్క్ ఫ్రీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో దీనికోసం అయితే ఐపీఓ ద్వారా కంపెనీలు మార్కెట్లో లిస్ట్ అవుతాయి గైస్. సో ఇది గైస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు క్యాపిటల్ రైజ్ చేయడం కోసం అయితే కంపెనీస్ అనేది లిస్ట్ అవుతాయి. అండ్ సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ డెవలప్మెంట్. ఆల్రెడీ చెప్పాం కదా, ఎక్స్పాన్షన్ అండ్ డెవలప్మెంట్. సో ఏదైతే మనీ రైజ్ చేస్తారో సో ఆ మనీని యూజ్ చేసి కొత్తగా బిల్డింగ్స్ కట్టడం కానీ, లేదంటే న్యూ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం కానీ, లేదంటే వారికి సర్వీసెస్ని వేరే వేరే సిటీస్కి, అదర్ కంట్రీస్కి ఎక్స్పాండ్ చేయడం కానీ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టు ఇంక్రీజ్ ద క్రెడిబిలిటీ. సో ఎందుకు కంపెనీస్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే టు ఇంక్రీజ్ ద క్రెడిబిలిటీ. సో ఏదైతే కంపెనీ మనకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుద్దో ఆ కంపెనీ ఖచ్చితంగా కూడా ప్రజల దగ్గర నుంచి ఒక ట్రస్ట్ని అయితే పొందుతుంది గైస్. ఎందుకంటే కంపెనీ మనకు ప్రైవేట్గా ఉన్నంత కాలం కూడా అది ఎవరికి తెలియదు. అది మార్కెట్లోకి ఎవరికి కూడా పెద్దగా అవగాహన ఉండదు. ఆ కంపెనీ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది కూడా ఎవరు చూడరు. సో ఎప్పుడైతే కంపెనీ మనకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుందో ఐపీఓ ద్వారా, సో ఈ కంపెనీ అనేది పబ్లిక్ ట్రస్ట్ని పొందుతుంది. ఫస్ట్ పబ్లిక్ ట్రస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మీడియా అటెన్షన్ కూడా ఉంటుంది గైస్. అంటే పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ అనుకుందాం, మీడియా అటెన్షన్. సో ఖచ్చితంగా ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా సో ఆ కంపెనీని ఓన్ చేసుకుంటారు. ఇన్వెస్టర్స్ అందరూ కూడా పర్టికులర్ కంపెనీని ఓన్ చేసుకొని సో ఆ కంపెనీకి ఒక రకంగా వాళ్ళు కూడా ఒక యూజ్ అవుతారు అన్నమాట. లైక్ ఏంటంటే ప్రమోషన్ చేయడం కానీ, లేదంటే ఆ కంపెనీ పర్టికులర్ ప్రొడక్షన్ కొనడం కానీ, సో ఆ విధంగా సేల్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో మార్కెట్లో ఎప్పుడైతే మనకు స్టాక్ మార్కెట్ లిస్ట్ అవుతుందో ఖచ్చితంగా చాలా పెద్ద కంపెనీ అని అవగాహన వస్తుంది. వరల్డ్ వైడ్గా, గ్లోబల్ వైడ్గా ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు థర్డ్ పాయింట్ అనమాట. సో ఎందుకు మార్కెట్లో కంపెనీస్ లిస్ట్ అవ్వాలంటే టు ఇంక్రీజ్ ద క్రెడిబిలిటీ. అండ్ నెక్స్ట్ పాయింట్, ఎందుకు మా కంపెనీస్ మనకు మార్కెట్లోకి రావాలంటే లిక్విడిటీ ఫర్ ప్రమోటర్స్ అనమాట. సో లిక్విడిటీ ఫర్ ప్రమోటర్స్ అంటే కంపెనీ స్టార్టింగ్లో ప్రైవేట్ కంపెనీ కదా, ఏదైనా ఒక కంపెనీ స్టార్టింగ్ మనకు ప్రైవేట్ కంపెనీ కాబట్టి సో ఇది మనకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే దీనికి ఓనర్స్ ఉంటారు. చాలా తక్కువ ఉంటారు. కొన్ని కంపెనీలకి 2, 3, కొన్ని వాటికి మ్యాక్సిమం 10, 50 మ్యాక్సిమం అయితే, అందుకని ఎక్కువ ఉండరు అనమాట.
సో, ఈ కంపెనీకి ఈ ముగ్గురు మాత్రం ప్రమోటర్స్‌గా ఉన్నారనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు వీళ్ళేం జేస్తారంటే, ఇప్పుడు ఎవరికైనా అవసరాలు ఉంటాయి కదా! ఖచ్చితంగా. సో, అన్ని టైమ్స్ ఒకేలా ఉండవు. సో, ఏదైనా పర్సన్‌కి ఖచ్చితంగా ఈ కంపెనీలో నేను అంటే కాస్త స్టేక్ ఎవరైనా అమ్మేసి నేను వేరే చోట ఆహ్, ల్యాండ్ కొందామనో, లేదంటే వేరే వేరే అదర్ యాస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇన్వెస్ట్‌మెంట్‌కి గానీ, లేదంటే పర్సనల్ నీడ్‌కి గానీ, అలాంటి టైంలో ఖచ్చితంగా లిక్విడిటీ అనేది ఉండదు. ఎప్పుడైతే కంపెనీ అనేది ప్రైవేట్‌గా ఉంటదో, సో, అది కష్టం అన్నమాట. అంటే మనం వేరే యొక్క పర్సన్ మనం ఫైండ్ ఔట్ చేసి, ఆ పర్సన్‌కి మన వాటాని అమ్మడం అనేది చాలా కష్టం. బట్ ఎప్పుడైతే మనకు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతదో ఐపీఓ ద్వారా, అంటే పబ్లిక్ కంపెనీ ఎప్పుడవుతదో, సో, అప్పుడు మనకు ప్రతి పర్సన్ కూడా ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు కదా! రిటైలర్స్ అందరూ చాలామంది రిటైలర్స్ వస్తారు కదా! సో, ప్రతి రిటైలర్ కూడా ఇన్వెస్టర్ అవుతాడు కాబట్టి, సో, ప్రమోటర్ ఎప్పుడైనా సరే తన స్టేక్‌ని ఒక 10% అమ్మాలనుకుంటాడు. లేదంటే 20% అమ్మాలనుకుంటే ఒక పర్సన్ తనకున్న స్టేక్‌లో 50% అమ్మేద్దాం అనుకునేటప్పుడు ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడిటీ అనేది మార్కెట్‌లో ఉంటది కాబట్టి, కొనడానికి రెడీగా ఆల్రెడీ మనోళ్ళు ఉంటారు కాబట్టి, సో, ప్రమోటర్ అనేవాడు తన వాటాని ఎగ్జిట్ అవ్వాలనుకుంటే అయ్యి బెనిఫిట్ అయితే పొందొచ్చనమాట. సో, ఈ విధంగా అయితే ప్రమోటర్స్‌కి లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేస్తదనమాట. సో, ఏదైతే కంపెనీ మనకు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుద్దో, సో, ఆ కంపెనీకి ఉన్నటువంటి బెనిఫిట్ అయితే ఇదనమాట. ఆ యొక్క కంపెనీ యొక్క ప్రమోటర్స్‌కి. సో, అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే, సో, అక్విజిషన్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్. ఈ అక్విజిషన్ అనేది మనకు ఫండమెంటల్ అనాలిసిస్‌లో వస్తది గైస్. ముందు ముందు మనం ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ కూడా చేస్తామనమాట. సో, ఇదేంటంటే మనకు లిస్ట్ అయిన కంపెనీస్‌కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయో అవి ఈజీగా వేరే కంపెనీతో మెర్జ్ అయిపోగలుగుతాయి. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. సో, 2 కంపెనీలు కలవాలనుకున్నారనుకోండి. ఒక కంపెనీ అనేది ఈజీగా మెర్జింగ్ అనేది జరుగుతదనమాట. అలాగే వేరే ఒక కంపెనీ యొక్క వాటాని కొందామన్నా గానీ, ఓకే. లేదంటే మొత్తం కంపెనీనే కొందామన్నా గానీ, ఆ కంపెనీ వాల్యుయేషన్ అనేది క్లీన్‌గా ఉంటది. క్లియర్‌గా. ఇప్పుడు ప్రైవేట్‌గా కంపెనీ ఉన్నప్పుడు చాలా అనేది మనం హైడ్ చేయడానికి అవకాశం ఉంటది. ఓకే. సో, ఏదైతే ప్రైవేట్ కంపెనీ ఉంటదో, సో, ఇది ప్రైవేట్ కంపెనీ అనుకుందాం. సో, ఎప్పుడైతే ఈ కంపెనీకి ప్రాబ్లమ్స్ వస్తాయో, వీళ్ళేం చేస్తారంటే వేరే కంపెనీకి అమ్మేద్దాం అని చెప్పి, సో, చాలా డీటెయిల్స్ అనేది వీళ్ళు హైడ్ చేస్తారు. ఈ కంపెనీ యొక్క ప్లస్సే చెప్తారు గానీ, పాజిటివ్, నెగెటివ్ అనేది చెప్పరనమాట. సో, అప్పుడు అక్విజిషన్ అనేది ప్రాబ్లమ్ అవుద్ది. ఎందుకంటే ఎవరైనా ఆ కంపెనీని కొనాలనుకున్న సరే, దానికి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, సో, ఇవన్నీ కూడా చెక్ చేస్తే కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అనేది ఉండడానికి అవకాశం ఉంటది. బట్ లిస్టెడ్ కంపెనీ ఏదైతే కంపెనీ ఐపీఓ ద్వారా లిస్ట్ అయిందో మార్కెట్‌లోకి, ఇక్కడ మనకు ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుద్ది కదా! ఎన్ఎస్‌ఈ గానీ, లేదా బీఎస్‌ఈ గానీ. సో, ఇక్కడ మనకు ఎక్స్‌ట్రా పర్సన్ ఉంటాడు. ఎవడు? సెబీ, రైట్? సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యిద్దో ప్రతి కంపెనీ కూడా సెబీ అండర్ వర్క్ చేయాల్సిందే. సో, సెబీ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తోనే కంపెనీ అనేది రన్ అవ్వాలన్నమాట. సో, ఏంటంటే కంపెనీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. సో, ఇలాంటి చీటింగ్ చేయడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. సో, అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా కంపెనీ పూర్తిగా వేరే కంపెనీలో మెర్జ్ అవ్వాలన్నా సరే ఈజీగా మెర్జ్ అవుద్ది. లేదంటే ఒక కంపెనీ పూర్తిగా దాన్ని కొనాలనుకున్నా గానీ, అక్వైర్ చేసుకోవాలనుకున్నా గానీ పాసిబిలిటీ ఉంటదన్నమాట. ఓకే. ఎందుకంటే దాని యొక్క ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ డాక్యుమెంట్స్ క్వార్టర్లీ వైస్, ఇయర్లీ వైస్ అంతా కూడా క్లీన్‌గా కనిపిస్తది కాబట్టి మనకి ఆహ్, ఎవ్రీ ఇయర్ అండ్ ఎవ్రీ క్వార్టర్ కూడా. సో, జస్ట్ వాటి అనాలిసిస్ చేసుకొని దానికి వాల్యూ ఎంతుందో వాల్యూ బేస్డ్ అక్వైర్ అయితే చేసుకుంటారన్నమాట. సో, ఇదైతే బెనిఫిట్ అనమాట. ఏదైతే కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి లిస్ట్ అవుద్దో, సో, కంపెనీకి ఉన్నటువంటి అనదర్ బెనిఫిట్ అక్విజిషన్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్. అంటే వేరే కంపెనీతో మెర్జ్ అయ్యి ఇంకాస్త బిజినెస్‌ని లార్జ్‌గా ఎక్స్‌పాండ్ చేయడానికి కూడా యూజ్ అవుతది గైస్. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఎంప్లాయీ బెనిఫిట్స్. సో, ఎంప్లాయీ బెనిఫిట్ అంటే ఏంటంటే, ఏదైతే కంపెనీ ఉంటదో, ఆ కంపెనీలో వర్క్ చేసే వర్కర్స్ గానీ, లేదంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, సో, వీళ్ళందరికి కూడా ఆ కంపెనీ యొక్క షేర్‌ని సమ్ పర్సెంటేజ్ ఆఫ్ షేర్‌ని ఆఫర్ చేసిందనుకోండి. లైక్ ఏదైనా ఫెస్టివల్‌కి గానీ, లేదంటే బోనస్ టైప్‌లో గనక షేర్లు గాని ఇస్తాం. మా ఎంప్లాయీస్ అందరికి కూడా ఈ ఇయర్ మేము 10 షేర్స్ ఇస్తాం ప్రతి పర్సన్‌కి అని చెప్పిందనుకోండి. సో, ఎంప్లాయీ అనేవాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గదా! సో, అప్పుడు ఆడేం చేస్తాడంటే, ఎంప్లాయీ ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాడు కంపెనీ కోసం. ఓకే.
కంపెనీ నాకు షేర్లు ఇచ్చిందని చెప్పి హార్డ్ వర్క్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉండదు. సో, అప్పుడేంటంటే ఎంప్లాయీస్ ద్వారా మంచి రిజల్ట్ అనేది కంపెనీకి ఉంటదనమాట. ఓకే. యాక్చువల్లీ కంపెనీ మనీ ఇచ్చిందనుకోండి, సో, గుర్తుపెట్టుకోరు ఎవరు కూడా. మనీ ఈరోజు ఉంటది, రేపు పోద్ది. బట్ ఈ విధంగా షేర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామందికి ఈ విధంగా ఎంప్లాయీ బెనిఫిట్ ద్వారా వచ్చిన షేర్స్ ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా చాలామంది సెటిల్ అవ్వడం కూడా జరిగిందనమాట. ఓకే. క్రోర్స్ ఆఫ్ మనీ కూడా ఎర్న్ చేశారు. ఎందుకంటే ఒక 10 షేర్స్ ప్రస్తుతానికి 10 షేర్సే అయ్యుండొచ్చు. బట్ ఫ్యూచర్‌లో ఇవి బోనస్ ద్వారా, స్ప్లిట్ ద్వారా, లేదంటే వేరే వేరే మనకు కార్పొరేట్ యాక్షన్స్ ద్వారా 10 కాస్త 10,000 షేర్లు అవుతాయి. అయితే 10,000 షేర్లు అయితే సరిపోద్దా? ఒక 10, 15 ఇయర్స్ తర్వాత రేట్ ఎంత ఉంటది? ప్రస్తుతానికి ఇప్పుడు ఈ స్టాక్ రేట్ రూ. 100 ట్రేడ్ అవుతుంది అనుకోండి. 10, 15 ఇయర్స్ తర్వాత 1,000 ఉండొచ్చు కదా రేటు. సో, అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకే. ప్రస్తుతానికి రూ. 1000 దీని వాల్యూ. వాళ్ళు ఏదైతే షేర్లు ఇచ్చారో అది. బట్ ఫ్యూచర్‌కి చూసేసరికి దీన్ని మనం ఎందులో చూడొచ్చు, 10,00,000 అయితే చూడొచ్చనమాట. సో, ఈ విధంగా బెనిఫిట్ అనేది ఎంప్లాయీస్‌కి ఉంటది. సో, ఎంప్లాయీస్‌కి ఈ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కంపెనీస్‌కి ఎంప్లాయీస్ అనేవాళ్ళు హార్డ్ వర్క్ చేసి మంచి గ్రోత్ అయితే తీసుకొస్తారు గైస్. సో, ఫ్రెండ్స్, ఇదైతే మన యొక్క స్టాక్ మార్కెట్‌లో కంపెనీస్ అనేది ఎందుకు లిస్ట్ అవ్వాలనడానికి 6 రీజన్స్ అనమాట. సో, కంపెనీస్ ఎందుకు లిస్ట్ అవ్వాలనడానికైతే ఒక 6 రీజన్స్ అయితే మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, ఒకటి టు రైజ్ క్యాపిటల్, అండ్ నెక్స్ట్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ డెవలప్మెంట్, అండ్ టు ఇంక్రీజ్ ద క్రెడిబిలిటీ అండ్ లిక్విడిటీ ఫర్ ప్రమోటర్స్, అండ్ అక్విజిషన్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్, అండ్ ఎంప్లాయీ బెనిఫిట్స్. సో, ఇవైతే మనం ఈ వీడియోలో తెలుసుకున్నామన్నమాట. ఎందుకు కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలి. సో, ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుందన్నమాట. మీరు లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఎక్కువైతే స్టడీ చేయొచ్చు. సో, ఫ్రెండ్స్, మీరు కనుక మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి గైస్. సో, ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం కంపెనీస్ అనేది ఎందుకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలనే విషయం గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం రేపు మరొక వీడియోలో కలుద్దాం గైస్.